ముందుగా ఈరోజు మనందరికీ తెలుసు మండలాల వారీగా 3 విడతల్లో జరుగుతున్న ఎన్నికలకైతే నగారా అయితే మోగింది, ఎన్నికల నగారా మోగింది. మరి ఈ ఎన్నికలు ఏ రకంగా జరిగే అవకాశం ఉంది, ఎంత పర్సెంట్ మరి ఓటింగ్ జరిగే అవకాశం ఉంది, ఏ రకంగా ఉందో మనము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ప్రతినిధి ఉన్నారు, హరీష్ ఉన్నారు, ప్రతినిధితో మాట్లాడదాం. ఒకసారి మా రిపోర్టర్ హరీష్తో మాట్లాడదాం. ఆయన ఏమైనా చెప్తారేమో, అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ చెప్పండి, ఈ పంచాయతీ ఎన్నికలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఓట్లు వేయటానికి ప్రజలు సుముఖత ఎలా చూపిస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఈరోజు? ఏదైతే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా సమరం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 గ్రామ పంచాయతీలు, అలాగే 27,628 వార్డులకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అలాగే ఏదైతే కౌంటింగ్ కి సంబంధించి కావచ్చు, ఇదే రోజు ఫలితం వెలువడనున్నది. వీలైతే ఉప సర్పంచ్ కి సంబంధించి కూడా ఎన్నిక ఈ రోజే జరగనున్నది. ప్రధానంగా తొలి విడతకి సంబంధించి కూడా పకడ్బందీగా ఒకవైపు ఏర్పాట్లు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల సమరం కాబట్టి పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఓటింగ్ జరగబోతా ఉన్నది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఏదైతే పోలింగ్ శాతం గతంలో పలు సూచికల ద్వారా కూడా చెప్పొచ్చు, అంటే దాదాపుగా 60% పైగా కూడా పోలింగ్ నమోదు అవుతా ఉంటది. 60% కిందిగా కూడా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు పోటీ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ, ప్రధాన 3 పార్టీలతో కలిపి మొత్తంగా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. తొలి విడతలకు సంబంధించి కూడా దాదాపుగా అంటే 390 సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా ఏకగ్రీవమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. తొలి విడతలో 9,633 వార్డు సభ్యులకు సంబంధించి కూడా ఏకగ్రీవం అయ్యాయి. తొలి విడతలో 5 గ్రామాల్లో నామినేషన్ దాఖలు చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిపైన ఈసీ మరొకసారి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా తొలి విడతల ఎన్నికల బరిలో 12,960 మంది అభ్యర్థులు నిలిచారు. వార్డు సభ్యులు 65,445 మంది అభ్యర్థులు, అంటే పోటీ నెలకొన్న నేపథ్యం ఉంది. అంటే ప్రస్తుతం గతంతో పోలిస్తే ఈసారి ఈ పోటీ ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే గతంలో ఇట్లాంటి ఏదైతే వార్డు సభ్యులకు కావచ్చు, సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఇంత ఏదైతే నామినేషన్ దాఖలు చేయలేని